నమస్తే. 'నందూస్ వరల్డ్' విషయంలో ఇప్పటికే మనం ఒక వీడియో చేసుకున్నాం. 1 కాదు 2. అయితే ఇది వీడియో చేస్తుంటే ఏదో వైరల్ అయిపోవాలని కాదు. అయినంత మందికి చేరి ఇంకెవరు కూడా మోసపోకుండా ఉంటారు అనే సామాజిక బాధ్యతతో, స్పృహతో చేస్తున్నాం ఇది. ఇప్పుడు కొత్తగా ఇన్ఫర్మేషన్స్ ఇంకా బయటికొస్తున్నాయి. వీళ్ళు చేసిన రచ్చ, పెంట ఇంత అంత కాదు. ఆఖరికి పక్క దేశమైన, శత్రు దేశమైన పాకిస్తాన్‌ని కూడా వదలలేదు. ఆ ఒక్క విషయంలో మెచ్చుకోవాలి వీళ్ళని. అక్కడ గూడా వీళ్ళ బాధ్యులున్నారు. దేశ నలుమూలలో బాధితులున్నారు. ఏమనాలి చెప్పండి ఇలాంటి వాళ్ళని? ఒకళ్ళు నమ్మి మన దగ్గర ఏదైనా డబ్బులు పెడితే, ఆ డబ్బులైనా వాల్యూ ఇచ్చేలాగా చూడాలి. లేదా ఆ వాల్యూకి తగ్గ సర్వీసెస్ అయినా ఇవ్వాలి. రెండూ చేయకుండా ఆవిడ గారేమో ఫస్ట్ ఏమైంది, అసలు మాకు ఇండియాలో కంపెనీలే లేదు అంది. దాన్ని మనం బస్ట్ చేసాం. ఇండియాలో కంపెనీ ఉంది. రిలేటెడ్ పార్టీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది తెలుసా మీకు అది? అంతేకాదు ఆ కంపెనీ వీళ్ళదే అనడానికి వీళ్ళ ఈమెయిల్ ఐడినే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. ప్లస్ డైరెక్టర్స్ ఎవరు అంటే మధుకర్ జాగర్లమూడి వాళ్ళ అమ్మ, రమానందన అనే వాళ్ళ అమ్మ, ఝాన్సీ రాణి జాగర్లమూడి, సుధారాణినో ఏదో అన్నే. అంటే ఇంటి పేర్లు సేమ్ అయిపోతే అని అంటారేమో అని రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి గురించి కూడా ప్రస్తావన చేశాను. అది ప్రూవ్ అయిపోయింది కదా. ఫస్ట్ చేసాం ఆమె చెప్పిన అబద్ధాన్ని. రెండోది, వాళ్ళెవరు అక్కడ హెరాస్మెంట్ కేసు అయింది అని చెప్పేసి మేమే కాపాడామది అని చెప్పేసి ఒక బాధితుడి మీద రివర్స్ ఆరోపణ చేశాం. నేనేమంటానంటే అమ్మా, నువ్వు రివర్స్ ఆరోపణ అయితే చేసావు, బాగుంది. కానీ ఇప్పుడు ఆరోపణలు ప్రూవ్ అయి ఉంటే కనుక ఈ పాటికి అతను జైల్లో ఉండాలి కదా యూకేలో. ఎందుకు లేదు? ఓకే, నువ్వు మాట్లాడిన దానికి ఓనర్స్ నీ మీదే ఉంటుంది కదా. ఓనర్స్ అంటే ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అని అర్థం, బర్డెన్ అని అర్థం. అది నీ మీదే ఉంది కదా. ఒక్క ప్రూఫ్ అయినా అబ్బాయికి ఎగెయిన్స్ట్గా పెట్టావా? పెట్టలేదు. మూడో విషయం, ఒక్క దగ్గర కాదు, మీరు ఎవరైనా ఆక్సిజన్ సినిమా చూస్తుంటే ఆ సినిమాలో ఒక బ్రాండ్కి ఎగెయిన్స్ట్గా హీరో పోరాడతాడు. సిగరెట్ కాల్చడం వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు అనమాట. కల్తీ సిగరెట్. అందులో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరి చేత కేసు పెట్టిస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కేసు ఫైల్ అవుతుంది. నిన్ను ఎవరో డౌన్ చేయడానికి పని కట్టుకుని ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కరు ఫైల్ కట్టిస్తారు. సరే మా తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నాం. కర్ణాటక, నెక్స్ట్ పంజాబ్, ఇక్కడ కూడా ఫైల్ అవుతున్నాయంట కదా. మరి అక్కడికి కూడా వెళ్ళి నిన్ను వ్యతిరేకించే వాళ్ళు అక్కడ పోయి కేసు ఫైల్ చేస్తున్నారా? ఇది మూడో విషయం. నాలుగో విషయం ఏంటంటే, అస్సలు నాకు నా భర్త కంపెనీస్కి ఏంటి సంబంధం అని ఒక్కరోజు మాట్లాడావు. సరే అదే మాట మీద ఉండాలి కదా. అదే ఆ మాట మీదే ఉండాలి. పోనీ నువ్వు నిజంగా మంచిదానివి అయితే నీకు నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పట్ల అకౌంటబిలిటీనే ఉంటే, అసలు నీకు ఈ సమాజం పట్ల అకౌంటబిలిటీ ఉంటే, నా భర్త తప్పు చేశాడు ఎలాగోలా మ్యాటర్ సెటిల్ చేస్తాను అనాలి. కానీ నువ్వేమన్నావు, నాకు అతను చేసిందికి సంబంధం లేదు అన్నావు. అది ఎప్పుడు అని ఉంటే కరెక్ట్? మీ ఇద్దరి మధ్య డివోర్స్ అయిపోయి టర్మ్స్ బాగాలేకపోతే అప్పుడు అంటే కరెక్ట్. ఒకే ఇంట్లో ఉంటూ నాకేం సంబంధం లేదు అంటే ఏంటి అర్థం? సరే ఒకే ఇంట్లో ఉన్నా నేను చెప్పాను కదా, టర్మ్స్ బాగాలేకపోతే మీ ఇద్దరు కలిసే చేసేసి లాస్ట్ మూమెంట్లో మాత్రం మా ఆయన ఒకడే చేశాడు అంటే పచ్చబద్ధం అది. ఐదో విషయం, నీ నందూస్ కిచెన్ ఆన్ ద వీల్స్, ఈ కంపెనీస్ అన్నీ ఎప్పుడు కూడా హోటల్ క్లోజ్డ్ అనే ఉంటుంది. మరి బిజినెస్ ఏం చేస్తున్నావు నువ్వు? అంటే సూట్ కేస్ కంపెనీనా? సూట్ కేస్ కంపెనీనా నేను అడుగుతాను. ఆరో విషయం, లాయర్తో మాట్లాడించావు. ఆమె పేరు అనురాధనో ఏదో ఉందంట. నేను కూడా ఒక లాయర్ని.
ఒక లాయరు పబ్లిక్ అపియరెన్సెస్‌లో అలా కోట్ వేసుకొని, సరే కోట్ అయినా వేసుకున్నా పర్వాలేదు. విచ్ ఇస్ డెడ్ అగెయిన్స్ట్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ గివెన్ అండర్ ది అడ్వకేట్స్ యాక్ట్ 1961. నేను కూడా బార్ కౌన్సిల్‌లో మెంబర్‌ని. నాకు ఇప్పుడు 10 ఇయర్స్ స్టాండింగ్ ఉంది. నేను కార్పొరేట్‌లో ప్రాక్టీస్ చేస్తాను. నేనెప్పుడు బ్యాండ్ వేసుకొని తిరగను. నాకు కోర్ట్ హియరింగ్ ఉన్నప్పుడు కోర్ట్ ప్రెమిసెస్‌లో వేసుకుంటాను. ఆన్‌లైన్ హియరింగ్ ఉంటే ఎక్కడైతే ఆన్‌లైన్ హియరింగ్ అటెండ్ అవుతానో అక్కడ వేసుకొని అయిపోగానే వెంటనే తీసేసి లోపల పెట్టేసుకుంటాను. దట్ ఈస్ వాట్ వి లెర్న్. ఇది కూడా తెలియని ఒక అడ్వకేట్, పైగా హైకోర్ట్ అడ్వకేట్ అంట. ఆ బ్యాండ్ వేసుకుంటే ఇండైరెక్ట్‌గా అడ్వర్టైజ్ చేసినట్టు అని తెలీదా మీకు? మీకు తెలియకపోవచ్చు, ఆవిడకి తెలియాలి కదా యాస్ ఎ లాయర్. అది కూడా ఆ బేసిక్ నాలెడ్జ్ లేని లాయర్‌ని పట్టుకొచ్చి మాట్లాడిచ్చావు నువ్వు. అదయిపోయింది. ఆరో విషయం మాట్లాడదాం. ఇంకోటేంటో అన్నావు. నీ మీద గ్రడ్జ్. ముగ్గురికి గ్రడ్జ్ ఉంది. ఆ ముగ్గురు ఎవరు? వాళ్ళ పేర్లు ఏంటి? అందరూ చెప్తున్నారు కదా, స్క్రీన్ షాట్స్ చూపిస్తున్నారు కదా. మరి నువ్వు కూడా వాళ్ళ ముగ్గురు పేర్లు రివీల్ చేసి వాళ్ళ గురించి మాట్లాడు, పబ్లిక్ అవ్వు. అప్పుడు నువ్వు చెప్పింది నిజమని ఒప్పుకుంటావు. ప్రూఫ్ చూపించు. నెక్స్ట్ 7th పాయింట్ ఏమన్నావు నువ్వు? లోన్స్ ఇచ్చారు. లోన్సా? ఎంతమందికి లోన్స్ ఇచ్చారు? 100 మందికి, 200 మందికి బాధితులు ఉన్నారంట కదా. అంతమంది ఆస్క్ మీ జైపాల్ రెడ్డి గారు చెప్పినంత ప్రకారం అయితే 300 to 500 నంబర్ నాకు కరెక్ట్గా తెలీదు, కానీ అట్లీస్ట్ 50 మంది ఖచ్చితంగా ఎగ్జాగరేటెడ్ అనుకున్నాను కూడా. 50 మందికి లోన్స్ ఇచ్చేసావా నువ్వు? అంత అంత సంపాదన పొర్రాలివా నువ్వు? హలో, ఎవరి చెవులో పూలు పెట్టేస్తున్నారు మీరు? మరి సరే, లోన్స్ ఇచ్చావు కదా, లోన్ ఇచ్చినందుకు ప్రామిసరీ నోట్ ఏది? లోన్ అగ్రిమెంట్ ఉందా? ఒకవేళ లోన్ అగ్రిమెంట్ లేకపోతే అట్లీస్ట్ నోట్ ఉందా? దాని ఏమంటారు, ఇది ఉందా, దీని ఏమంటారు, ట్రాన్సాక్షన్ చేసినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? ఇవన్నీ చూపించు. నువ్వు లోన్ ఇచ్చి ఉంటే కనుక నీ నుంచి వాళ్ళ క్రెడిట్ వెళ్ళాలి. అది నాకు కావాలి, చూపించు. ఎందుకు చూపించాలి అంటే, బికాజ్ యు ఆర్ బ్లేమ్డ్, యువర్ హస్బెండ్ ఇస్ బ్లేమ్డ్. చెప్పాలి. 9వ విషయం, అస్సలు మీ హస్బెండ్ ఇన్నోసెంట్ అయి ఉంటే, నిజంగా ధర్మాత్ముడే అంటే, నిజంగా తప్పు చేయకపోయింది, ఈ పార్టీకే మీడియా ముందుకు వచ్చి వీడు మాట్లాడాడంటే అబద్ధం. డెస్టినీ కన్సల్టెన్సీ కంపెనీలో జరిగేది ఇది. మేము చేయించే పని ఇది. కాస్ట్ మేము ఇష్యూ చేయము. మేము ఓన్లీ వీసా కోఆర్డినేట్ చేస్తామను, అదనో ఇదనో. మేము ఇచ్చిన కాస్ట్లో ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళ వీసా రిజెక్ట్ అవ్వడం కారణం ఇది, అసలు కారణం ఇది అని ప్రొజెక్ట్ చేయమను. వీసా కారణం అంటే గుర్తొచ్చింది, ఎవరికో చెప్పారంట, వీసా రిజెక్ట్ అయితే మాకు సంబంధం లేదు, మీకు కారణం వచ్చిందైతే చూసుకోండి అని చెప్పారంట. అమ్మా రమానందన, నీ పేరు చూస్తే చాలా అద్భుతంగా ఉంది. నువ్వు నీ మొగుడు చేసే పనులని లత్కోర్. నా భాష బారే. ఏం పనులు అవి? అదేమన్నా అమ్మ నువ్వు? అదే ఇప్పుడు చెప్పాను కదా, ఏంటిది, మేము రెస్పాన్సిబుల్ కాదు, మిడిల్ మ్యాన్ అంతే మేము అన్నాం కదా. వాళ్ళ కాస్ట్ చూసుకోమని, వీసా రిజెక్ట్ చేసుకోమని చూసుకో. రిజెక్షన్కి కారణమే ఫేక్ సిఓఎస్, అంటే మీరు ఫోర్జరీ చేశారు. గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేశారు. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్, ఎస్పెషలీ గవర్నమెంట్ డాక్యుమెంట్, ఏ కంట్రీలో అయినా సరే చాలా సీరియస్ ఆఫెన్స్. అందులోనూ ఒక బయట కంట్రీలో చేశారు మీరు. మీకు అసలు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? మీరు ఇక్కడ 2 కాదు 3 మర్యాదలు పోగొట్టారు. ఒకటి మీ స్వయం మర్యాద, అంటే మీ యొక్క మర్యాద మీరే పోగొట్టుకున్నారు, గౌరవ మర్యాద. రెండోది, మీరు ఏ రాష్ట్రం నుంచి అయితే వచ్చారో ఆ రాష్ట్రం పరువు తీశారు.
3 మీరు ఏ దేశం నుంచి అయితే వచ్చారో ఆ దేశం పరువు తీస్తారు. మీరే కాదు, మీలాగా ఇంకా కొంతమంది ఉన్నారక్కడ గ్యాంగ్. నేను విన్న న్యూస్ ఏంటంటే యూకేలో స్కామర్స్ చాలా ఎక్కువైపోయారు. ఎస్పెషల్లీ ఇండియన్స్. కొత్తగా వచ్చే ఇండియన్స్‌ని రకరకాలుగా స్కామ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ రూమ్‌మేట్స్ అనే పేరుతోటి, కాలేజ్ మేట్స్ అనే పేరుతోటి, జాబ్ మేట్స్ అనే పేరుతోటి చాలా స్కామ్స్ చేస్తున్నారని విన్నాను. అండ్ షోను గారు చాలా బయటపెట్టారు వరంగల్ సోని గారు. రోజుకోటి పెడుతున్నాడాయన. అఫ్‌కోర్స్ మనం అన్నిటిని ఫైట్ చేయలేం. కానీ అట్‌లీస్ట్ అవేర్‌నెస్ క్రియేట్ చేయగలం గదా! దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. ఇంకోటి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. మీ ఆయన ఇది మాత్రమే కాక కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర, వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి జాబ్స్ చేసుకునే వాళ్ళ దగ్గర ఈ కన్వర్జన్స్ చేపిస్తాను, కరెన్సీ కన్వర్జన్స్ మీకు ఎక్కువ రేట్ వచ్చేలాగా చూస్తానని చెప్పి డబ్బులు తీసుకొని బిస్కెట్ వేస్తున్నాడంటగా. ఇది కొత్తది. ఏమంటారు? అంటే మీ ఆయన ఏ పని చేయడు. నాకు వాడిని ఆయన చూసినప్పుడే అర్థమైంది వీడు ఎందుకు పనికిరాడని. ఆ మొహం చూస్తేనే కొంతమంది మొహాలు చూస్తే చెప్పేయచ్చు. సాఫ్ట్‌వేర్. కరెక్ట్‌గా ఎన్ని సాఫ్ట్‌వేర్‌లు ఉంటాయి? అసలు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ అంటే ఏంటి? ఇప్పుడున్న లేటెస్ట్ వెర్షన్ ఏంటి? ఏఐలో కూడా పైథాన్ అని అవని ఇవని ఏవేవో కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. అయన్నీ చెప్పమను. నేను ఒప్పుకుంటా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని. టెక్నాలజీస్ క్లౌడ్ సర్వ్ అని కంపెనీ పెట్టేసుకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిపోవు. ఆయన ఏం డిగ్రీస్ చేశాడు? ఒక బీఈనా? ఒక బీటెకా? ఏం చేశాడు? చూపించండి క్రెడెన్షియల్స్ చూస్తా నేను. తీస్తాం. అది కూడా బయటకి తీస్తాం. నాకు తెలిసి అవి కూడా ఫేక్ అయి ఉంటాయి. ఇప్పుడు స్కామ్ చేశాడంటే ఇది వరకు కూడా ఎన్నో చేసి ఉంటాడు. మనకేం తెలుసు? కాబట్టి జనులారా, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలా తవ్వుతున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. మీరు ఇక్కడైనా మేల్కొని ఇంకెవరైనా వీళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఇలాంటి సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తుంటే గనక నా మనవి ఏంటంటే మీరు వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సేవలు పొందనవసరం లేదు. మీరే నష్టపోతారు. ఇది నా విన్నపం అనుకోండి, ఇది నా మనవి అనుకోండి, లేదా ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఒక సజెషన్ అనుకోండి, ఒక సలహా అనుకోండి, ఒక ప్రార్థన అనుకోండి, ఏవైనా అనుకోండి. కానీ మీ ఫ్యామిలీస్ మీరు బాగుండాలనే నేను ఈ విషయం చెప్తున్నాను. అండ్ శ్రీనివాస్ కావేటి గారు హెల్ప్ చేస్తానని చెప్తున్నారు. ఆయన నిజంగా జెన్యూన్‌గా హెల్ప్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనం ఒక అడుగు ముందుకేసి లీగల్ అథారిటీస్‌ని అప్రోచ్ అవ్వాలి. ఎక్కడో మన తప్పు కూడా కొంచెం ఉంది కాబట్టి మనం డైరెక్ట్‌గా లీగల్ అథారిటీస్‌ని అప్రోచ్ అవ్వలేకపోతున్నాం. ఈ బలహీనత నాకు అర్థమవుతోంది. అండ్ కొంతమంది అయితే ఏకంగా బ్లాక్ లిస్ట్ అయిపోయారు. ఒక 10 సంవత్సరాల వరకు యూకే కూడా వెళ్ళలేరు వీళ్ళు చేసిన పనికి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అడుగడుక్కి ఇలాంటి వాళ్ళే ఎదురవుతున్నారు. మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటి వాళ్ళు మోసపోతారు. అంటే మీరు కావాలని మోసపోయారని నా ఉద్దేశం కాదు. మోసపోతే ఎలా అవుతుందో నాకు తెలుసు. కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటేనే మనం మిస్టేక్ నుంచి నేర్చుకున్నట్టు. జై శ్రీరామ్.